కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2025లో నాని పంట పండింది. నిర్మాతగా 2 హిట్స్ కొట్టాడు. హీరోగా మూడోసారి 100 కోట్ల మార్క్ దాటేశాడు. కోట్ హిట్ 3 కో ప్రొడ్యూసర్ గా 120 కోట్లు సంపాదించాడా? దసరా హాయ్ నాన్న సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన నాని హిట్ 3తో సక్సెస్ కంటిన్యూ చేయడమే కాదు, నిర్మాతగా కోట్లు వెనకేసుకుంటున్నాడు. కొత్త వాళ్లతో నిర్మించిన కోట్ ని 7 కోట్లకు అమ్మితే 35 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇక హిట్ 3 కైతే 60 కోట్ల షేర్ వచ్చింది. థియేట్రికల్ గా మంచి లాభాలు చూసిన నాని ఓటీటీ నుంచి 65 కోట్లు అందుకున్నాడు. నాని సినిమాలను ఓవర్సీస్ లోనే కాదు, ఓటీటీలోనూ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి రైట్స్ దక్కించుకుంటారు. ఈ ఏడాది రిలీజ్ అయిన కోట్ హిట్ 3ని ఓటీటీకి అమ్మితే 65 కోట్లు వచ్చింది. హిట్ 3 పాన్ ఇండియాగా విడుదల కావడంతో మొత్తం 5 భాషల్లో అమ్మారు. ఇలా 3 నెలలు తిరగకుండా కో ప్రొడ్యూసర్ గా 60 కోట్లు దక్కితే ఓటీటీ నుంచి 65 కోట్లు వచ్చింది. తక్కువ టైంలో ఈ యంగ్ హీరో 125 కోట్లు సంపాదించారట. హిట్ 3 తర్వాత నాని దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ది పారడైజ్ మూవీ చేస్తున్నాడు. నాని నిర్మాత కాకపోవడంతో రెమ్యునరేషన్ కే పరిమితం కానున్నాడు. హిట్ ఫ్రాంచైజీలో 4వ కేసుని తమిళ హీరో కార్తీతో తీస్తున్నాడు. 2026లో ఈ 4th కేసు సెట్స్ పైకి రానుంది.